అండి. మనం గత వారంలో మనం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్య ముగింపు దినాలకు వచ్చినప్పుడు ఈ రాత్రికాల సమయంలో తనని అప్పగిస్తారనగా ఆయన గెత్సేమనే తోటకుండా వెళ్తూ 13వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ అధ్యాయం ఈ 5 అధ్యాయాలు కూడా శిష్యులకు ఒక రాత్రికాల సమయంలో బోధించినప్పుడు ఆయన బోధించి చాలించిన తర్వాత ఈ 17వ అధ్యాయము ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తెలియజేసే సమాచారం ఏంటంటే అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్యజీవం. అంటే నిత్యజీవం కావాలంటే ఏ మనుషులు ఏమైనా ఎరగాలంట? ఎవరిని ఎరగాలంట? అద్వితీయ సత్యుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్యజీవం. అంటే నిత్యజీవం కావాలంటే ఎవరిని ఎరగాలంట? ఇక్కడ తెలియజేస్తున్నారు అద్వితీయ సత్యదేవుడిని ఎరగాలి. 2 ఆయన నీవు పంపినంటే ఎవరో ఈ అద్వితీయ సత్యదేవుడు నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి. ఎరిగితే ఏమొస్తుంది? అప్పుడు నిత్యజీవం అనేది అనుగ్రహించబడుతుంది. నిత్యజీవం పొందాలంటే ఎవరిని తెలుసుకోవాలంటమ్మా? అద్వితీయ సత్యదేవుని ఎరగాలి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని కూడా ఎరగాలి. అలాగనట్లయితే గత వారంలో మనం చూస్తున్నాము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంలో ఉద్దేశంలో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒక ఉద్దేశం ఏంటంటే తండ్రిని బయలుపరచడానికి. ఎందుకు వచ్చారమ్మా? లోకానికి ఎవరిని బయలు చేయడం అంటే తెలియచేయడానికి. మనం 1:18 చదువుకున్నాం. యోహాను సువార్త 1:18లో ఎవరును ఎప్పుడునూ దేవుని చూచుండలేదు, అద్వితీయ కుమారుడే ఆయన రొమ్మున అనుకున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే అద్వితీయ సత్యుడు ఎవరో లోకానికి ఏం చేశాడైనా బయలుపరిచేశాడు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చూసినప్పుడు నీతి స్వరూపు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు. ఎవరిని ఎరగలేదంటండి? అద్వితీయ సత్యదేవుని ఎవరు ఎరగలేదంట? లోకం నిన్ను ఎరగలేదు, నీవు నన్ను పంపితువని వీరు ఎరుగున్నారు. ఎవరు ఎరిగింది? శిష్యులు మాత్రం ఎరిగారంట. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించారని. ఎవరు పంపిందంటే అద్వితీయ సత్యదేవుడు పంపాడని లోకం ఎరగలేదు. ఎవరు ఎరిగారట? శిష్యులు మాత్రం 12 మంది మాత్రం ఎరిగారు. మరి యూదా జనాంగమంతా కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. అద్వితీయ సత్యదేవుడు అని పంపించాడంటే ఆనాడు వారు లోకం నిన్ను ఎరగలేదు, ఆనాడు ఎరగలేదు, ఈనాడు ఎరగలేని పరిస్థితిలో కొనసాగబడుతుంది. అయితే ఎవరైతే ఎరుగుతారో అద్వితీయ సత్యదేవుడిని, ఎవరైతే ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుతారో వారికి మాత్రమే ఏమనుగ్రహించబడుతుంది? నిశ్చయం అనుగ్రహించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, అదే యోహాను సువార్త 17:20 చెప్పాడు, మరియు నీవు నన్ను పంపితువని లోకం నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థించట్లేదు. ఏం జరిగిందంటమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తారమ్మా? మరియు నీవు నన్ను